హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, మనము ఇంక కొన్ని రోజులైతే 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం కదండీ! మరి జనవరి 2026 క్యాలెండర్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము. మరి జనవరి 1 తారీఖునైతే మనకి పుష్యమాసంలోనే శుక్లపక్షము త్రయోదశి గురువారము రోహిణి నక్షత్రం అండి. ఈ రోజున అన్నప్రాసనం చేయవచ్చు పిల్లలకి. అలాగే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. అలాగే సీమంతం చేయవచ్చు. కడుపుతో ఉన్న వారికి 5వ నెల, 9వ నెల సీమంతం అనేది చేస్తారు కదా! కొంతమంది 3వ నెలలు కూడా చేసుకుంటారేమో. ఇక అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఈ రోజున బాగుందండి. వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ అత్యవసరమయ్యి మీరు టూ వీలర్ కొనుక్కున్నారనుకోండి, గుళ్ళో పంతులు గారి దగ్గర పూజ చేయించుకున్న తర్వాతనే వాహనం అనేది మీరు కొత్తగా నడపవచ్చు. ఇక పెళ్లి చూపులు అనేది ఏర్పాటు చేయవచ్చు. మామూలుగా పెళ్లి చూపులు అనేది అంటే పిల్లగాని చూసుకోవడానికి ఏర్పాటు చేయవచ్చు. మాట ముచ్చట అనేది పెళ్లికి సంబంధించిన విషయాలు అనేది ఏవి మాట్లాడుకోకూడదని అంటారండి. ఎందుకంటే పుష్యమాసము అలాగే మూడాలు కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఇలాంటివి ఏవి మాట్లాడుకోకూడదండి. అద్దె ఇంట్లోకి వెళ్ళవచ్చండి. 1:53 తర్వాత అద్దె ఇంట్లో కూడా మీరు వెళ్ళవచ్చు. మంచి సమయం చూసుకొని కిరాయి ఇంట్లోకి వెళ్ళవచ్చు అనమాట. ఇంకా 2వ తారీఖు వచ్చేసి చూడండి, చతుర్దశి శుక్రవారము మృగశిర నక్షత్రము. పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు. అలాగే ఒయ్యల్లో వేయవచ్చు. చంటి పిల్లల్ని సీమంతం చేసుకోవచ్చు. అద్దె ఇంట్లో కూడా మారవచ్చు. ఈ రోజున కూడా బాగానే ఉందన్నమాట. అయితే వ్యాపారానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు. వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు. భూమి కొన్నట్లయితే రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మామూలుగా. ఇక మధ్యాహ్నము 1:49 తర్వాత అద్దె ఇంట్లో కూడా మీరు వెళ్ళడానికి బాగానే ఉందండి ఈ రోజున. ఇక 3వ తారీఖు వచ్చేసి చూడండి, పుష్యమాసము పౌర్ణమి శనివారము ఆరుద్ర నక్షత్రము. ఈ రోజున వ్యవసాయ పనులకి బాగానే ఉందండి. అలాగే ఆపరేషన్స్కి మాత్రం బాగుంది. అంటే మామూలుగా ఏమైనా ఆపరేషన్స్ అనేవి ఉంటాయి కదా, అవి అనేది మీరు చేయించుకోవచ్చు అనమాట. ఇంకా 4వ తారీఖు వచ్చేసి చూడండి, బహుళ పాడ్యమి పుష్యమాసము బహుళ పాడ్యమి అనమాట. ఆదివారము పునర్వసు నక్షత్రము. ఈ రోజున అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి. అలాగే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. సీమంతం చేసుకోవచ్చు. అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఈ రోజున బాగుంది. ఉదయం 11:14 తర్వాత అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి అయితే బాగుందండి. అది కూడా మీరు దుర్ముహూర్తం అలాగే ఇంకా వర్జము అనేది లేకుండా చూసుకొని వెళ్ళవచ్చు అనమాట. పాలు పొంగించుకొని సామాన్లు అనేవి కొనిపెట్టుకొని తర్వాత వెళ్ళవచ్చు. ఇంకా 5వ తారీఖు వచ్చేసి చూడండి, విధియ సోమవారము పుష్యమి నక్షత్రము. అన్నప్రాసనం చేయడానికి చిన్నపిల్లలకి బాగానే ఉందండి. అలాగే ఊయల్లో వేయడానికి బాగుంది చంటి పిల్లల్ని. ఇంకా సీమంతం చేయడానికి అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఈ రోజున బాగుందనమాట. అయితే ఉదయం 11:10 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలు, భూమి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగా మామూలుగా పెళ్లి చూపుల వరకే ఏర్పాటు అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా అద్దె ఇంట్లో కూడా వెళ్ళడానికి మధ్యాహ్నం 1:30 తర్వాత అయితే బాగుంది. ఇంకా 6వ తారీఖు వచ్చేసి చూడండి, తదియ మంగళవారము ఆశ్లేష నక్షత్రము కాబట్టి ఈ రోజున ఆపరేషన్స్ మాత్రమే బాగుందనమాట. అంటే మామూలుగా ఏవైనా ఆపరేషన్స్ ఉంటాయి కదండి, అవి చేయించుకోవచ్చు అనమాట. ఇంకా 7వ తారీఖు వచ్చేసి చూడండి, చవితి బుధవారము మఘ నక్షత్రము. ఈ రోజున అన్నప్రాసం చేసుకోవచ్చు పిల్లలకి. అలాగే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. ఇంకా సీమంతం చేయవచ్చు. అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఈ రోజున బాగుంది. ఉదయం 11:02 తర్వాత అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి శుభ సమయం చూసుకొని మీరు వెళ్ళవచ్చు. ఇంకా 8వ తారీఖు వచ్చేసి చూడండి, పంచమి గురువారము పుబ్బ నక్షత్రము. ఈ రోజున సాధారణ పనులకు బాగుంది. అలాగే ఆపరేషన్స్ చేసుకోవడానికి మాత్రం బాగుందండి. ఇంకా 9వ తారీఖు వచ్చేసి చూడండి, షష్ఠి శుక్రవారము ఉత్తర నక్షత్రము. పిల్లలకి అన్నప్రాసం చేయడానికి, చంటి పిల్లల్ని ఒయ్యల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా ఉదయం 7:53 తర్వాత వ్యాపారానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు. వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు. మీకు అత్యవసరమైతే మీరు కొనుక్కొని వాహన ప్రారంభం అనేది చేయవచ్చు. అది కూడా మీరు గుళ్ళో పంతులు గారి దగ్గర పూజ చేయించుకొని వాహన పూజ అప్పుడు ప్రారంభం అనేది చేయాలన్నమాట. ఎవరైనా కావాలంటే మీరు పెద్దవాళ్ళని అడిగి చూడండి, చెప్తారు. ఇంకా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. భూమి కొన్నట్లయితే మీరు భూమి రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా 1:21 తర్వాత మధ్యాహ్నము అద్దె ఇంట్లో కూడా వెళ్ళడానికి బాగానే ఉందండి. ఇంకా 10వ తారీఖు వచ్చేసి చూడండి, సప్తమి శనివారము హస్త నక్షత్రము. పిల్లలకి అన్నప్రాసం చేయడానికి, అలాగే ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా 11వ తారీఖు వచ్చేసి చూడండి, అష్టమి ఆదివారము చిత్ర నక్షత్రము. అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి. అలాగే ఊయల్లో వేయవచ్చు చంటి పిల్లల్ని. ఇంకా సీమంతం చేయవచ్చు. అలాగే అద్దె ఇంట్లో కూడా వెళ్ళడానికి ఈ రోజున బాగానే ఉందండి. ఉదయం 7:45 తర్వాత వ్యాపారం సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు. వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు. పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు అనమాట. ఇందాక అనుకున్నట్లుగా పెళ్లి చూపులు అనేది ఏర్పాటు చేయవచ్చు. ఇంకా 12వ తారీఖు వచ్చేసి చూడండి, నవమి సోమవారము స్వాతి నక్షత్రం అనమాట ఈ రోజున. ఇంకా అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి. అలాగే ఊయల్లో వేయవచ్చు. సీమంతం చేయవచ్చు. కిరాయి ఇంట్లోకి అంటే మీరు రెంట్కి తీసుకున్నట్టయితే హౌస్ని
ఆ ఇంట్లోకి వెళ్ళవచ్చు అనమాట. అంటే అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి ఈ రోజున బాగానే ఉందనమాట. ఉదయం 7:45 తర్వాత అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి బావుందని ఇచ్చారు. ఇందాక చెప్పుకున్నట్టుగా మీరు దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము అలాంటివి ఏవీ లేకుండా మీరు పాలు పొంగించుకొని, కొన్ని సామాన్లు అక్కడ పెట్టుకొని తర్వాత మీరు ఇంకా వెళ్ళిపోవచ్చనమాట. ఇక 13 తారీఖున చూడండి దశమి, మంగళవారము, విశాఖ నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్ మాత్రమే బావుందండి. ఇంకా 14 తారీఖు వచ్చేసి ఏకాదశి, బుధవారము, అనురాధ నక్షత్రము. ఈ రోజున పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేసుకోవచ్చు. అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఈ రోజున బాగుంది. ఉదయం 7:33 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలు. మీరు భూమి కొన్నట్లయితే భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. పెండ్లి చూపులు కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక జనవరి 20 తారీఖున శుక్ల విధియ మీకు 15, 16, 17, 18, 19, 20 ఈ రోజునైతే అంటే 20 తారీఖు కూడా మీరు ఆపరేషన్స్ మాత్రమే బాగుంది. మిగతా 5 రోజులు ఏమీ లేవనమాట. ఎందుకంటే అమావాస్యకు ముందు రోజులు అలాగే శూన్యమాసము కాబట్టి మూడాలు ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఇక్కడైతే ఏమీ ముహూర్తాలు ఇవ్వలేదు. ఇక జనవరి 20 తారీఖున శుక్ల విధియ మంగళవారము, ధనిష్ట నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్కి మాత్రమే బాగుంది అని అయితే ఇచ్చారండి. మరి 21 తారీఖున చూడండి తదియ బుధవారము, ధనిష్ట నక్షత్రం మిగులు. అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి, అలాగే సీమంతం చేయవచ్చు, ఊయల్లో వేయవచ్చు పిల్లల్ని, అద్దె ఇల్లు కూడా మారవచ్చు మీరు. ఇక ఉదయం 9:24 తర్వాత వ్యాపారం సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు. ఏమైనా సామాన్లు ఉంటే కొనుక్కొచ్చుకోవచ్చు అనమాట. వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. మీరు భూమి కొన్నట్లయితే ఒకవేళ ఇల్లు కొనుక్కున్నా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. గృహప్రవేశం మాత్రం చేయకూడదు, కానీ ఈ రిజిస్ట్రేషన్కి అయితే తప్పు లేదని ఇక్కడైతే ఇచ్చారు కాబట్టి అది చేసుకోవచ్చు. ఇంకా మధ్యాహ్నం 2:02 తర్వాత అద్దె ఇల్లు అనేది మీరు మారవచ్చండి. ఇంకా 22 తారీఖు చూడండి చవితి గురువారము, శతభిష నక్షత్రము. ఈ రోజున పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగుందండి. ఉదయం 9:20 తర్వాత వ్యాపారం సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు, పెండ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా 23 తారీఖు వచ్చేసి చూడండి పంచమి శుక్రవారము, పూర్వభద్ర నక్షత్రము. ఆపరేషన్స్ మాత్రమే ఈ రోజున బాగుందండి. ఏవైనా ఇతర ఆపరేషన్స్ ఉంటాయి కదా, అవి మాత్రం చేయించుకోవచ్చు అనమాట. ఇంకా 24 తారీఖు వచ్చేసి చూడండి షష్ఠి శనివారము, ఉత్తరాభద్ర నక్షత్రము. ఈ రోజున అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి, ఊయల్లో వేయవచ్చు చంటి పిల్లల్ని, సీమంతం చేసుకోవచ్చు, అద్దె ఇల్లు మారవచ్చు. ఉదయం 9:12 తర్వాత వ్యాపారం సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇక 1:50 తర్వాత మధ్యాహ్నం మీరు టైం చూసుకొని మంచి సమయం అద్దె ఇల్లు కూడా మీరు మారవచ్చు అనమాట. ఇంకా 20 తారీఖు వచ్చేసి సప్తమి ఆదివారము, రేవతి నక్షత్రము. పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, చంటి పిల్లల్ని ఉయ్యల్లో వేయవచ్చు, అలాగే సీమంతం చేసుకోవచ్చు, అద్దె ఇల్లు కూడా మీరు మారవచ్చండి. ఉదయం 9:08 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చిన తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలకి అలాగే పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా బాగుందండి. మధ్యాహ్నం 1:46 తర్వాత అద్దె ఇల్లు మారడానికి అయితే బాగుంది. ఇంకా 26 తారీఖున చూడండి అష్టమి సోమవారము, అశ్విని నక్షత్రము. అన్నప్రాసనం చేయవచ్చు, ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేసుకోవచ్చు, అద్దె ఇల్లు మారవచ్చు, సాధారణ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా 27 తారీఖు వచ్చేసి నవమి మంగళవారము, కృతిక నక్షత్రము. ఆపరేషన్స్కి మాత్రం ఈ రోజున బాగుందని అయితే ఇచ్చారు. ఇంకా చూడండి 28 తారీఖున దశమి బుధవారము, రోహిణి నక్షత్రము. అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉంది అని అయితే ఇచ్చారండి. అది కూడా మీరు మంచి సమయం చూసుకొని మారవచ్చు అనమాట. అంటే కిరాయికి, రెంట్కి ఏదైనా ఒకటే. ఇంకా 29 తారీఖు వచ్చేసి చూడండి ఏకాదశి గురువారము, మృగశిర నక్షత్రము. అన్నప్రాసనము చేయవచ్చు పిల్లలకి, అలాగే పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, అలాగే సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు కూడా మారడానికి బాగానే ఉందండి ఈ రోజున. అలాగే ఉదయం 8:52 తర్వాత వ్యాపారం సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు, అలాగే పెండ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:30 తర్వాత అద్దె ఇల్లు కూడా మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా 30 తారీఖు వచ్చేసి ద్వాదశి శుక్రవారము, ఆరుద్ర నక్షత్రానికి. సాధారణ పనులకు మాత్రమే బాగుంది, అలాగే ఆపరేషన్స్కు మాత్రమే ఈ రోజున బాగుందండి. ఇంకా 31 తారీఖు వచ్చేసి త్రయోదశి శనివారము, పునర్వసు నక్షత్రము. పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, అలాగే పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు చంటి పిల్లల్ని. ఇంకా సీమంతం అనేది చేసుకోవచ్చు, అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగుందండి. ఉదయం 11:54 తర్వాత వాహన ప్రారంభాలు, వ్యాపారం సంబంధించిన మాటలు మాట్లాడుకోవడానికి, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడానికి, మధ్యాహ్నం 1:22 తర్వాత అద్దె ఇల్లు మారడానికి బాగానే ఉంది అని అయితే ఇచ్చారండి. ఇదండి మరి జనవరి 2026 క్యాలెండర్ అనేది ఇలా ఉండబోతోంది. మనకి మంచి ముహూర్తాలు అయితే ఏవీ లేవు, శుభకార్యాలు జరపడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే పుష్యమాసము,
మాసము. అలాగే మనకి శుక్రమూఢమి కూడా ఉంది. కాబట్టి మనకి ఫిబ్రవరి 14 తారీఖు తర్వాత మీకు మంచి సమయం అనేది అంటే శుభకార్యాలు చేసుకోవడానికి మంచి ముహూర్తాలైతే ఉంటాయి. మనం ఫిబ్రవరి క్యాలెండర్ కూడా తర్వాత తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్స్ అనేవి అందుతాయి. నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.